సీఎం ఎలాగో ఒక జిల్లాకు ఐఏఎస్ అధికారులాగా జిల్లా బాధ్యతలు అవన్నీ కూడా ఉంటాయి. అలాంటి అధికారులు వాళ్ళ యొక్క హుందాతనాన్ని పక్కన పెట్టి గత ప్రభుత్వానికి ఊడిగం చేశారనేటువంటి ఈ విషయం ఎక్కువగా చర్చ నడుస్తుంది. అదేవిధంగా అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. ఆ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. అప్పటి ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం రాగానే కొన్ని ప్రెషర్స్కి గురయ్యాము, అందుకే ఇందులో మేము ఇన్వాల్వ్ అయ్యంటూ కూడా కొంతమంది మాట్లాడినప్పటికీ కూడా ప్రభుత్వం అదేవిధంగా చట్టం వాళ్ళని వదిలిపెట్టే అవకాశం ఉందా? కొంతమంది ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయలేదు. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో కూడా గడిచిన 5 సంవత్సరాలు కూడా ఏపీ సర్వనాశనం అవడానికి కారణం ఐఏఎస్లు ఐపీఎస్లు అని జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్క అలా ఉంటే మరో పక్క ఐఏఎస్ కృష్ణతేజ ఆధ్వర్యంలో వెలిగిపోతున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, అదేవిధంగా ఐఏఎస్ల హుందాతనాన్ని పవన్ కళ్యాణ్ పెంచారంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ సంవత్సర కాలంలో 6 నెలల తర్వాత మనం చూసాం, అంటే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల తర్వాత కూడా 6 నెలల కాలంలో అక్కడ ఐఏఎస్ల ఐపీఎస్ల సమీక్ష నిర్వహించి అధికారులపై సీరియస్ అయిన ఉదంతాలు, అంటే ఆ ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాం. పరిపాలన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు, గత ప్రభుత్వ వాసులను వదిలిపెట్టండి అని అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఒక రకంగా సీరియస్ వార్నింగ్ లాంటిది ఇచ్చారు సీఎం, అలానే డిప్యూటీ సీఎం. ఏదేమైనప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఐఏఎస్ల పరిస్థితి ఐపీఎస్ల పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు ఒక రకంగా ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ యొక్క ఏదైతే అధికారం ఉంటుందో వాడికి హుందాతనాన్ని తెచ్చేటువంటి ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. అంటే ఒక పక్కన అరెస్టుల భయం, మరో పక్కన ఇటు ఐఏఎస్లు ఐపీఎస్లకి అవార్డుల మయం. సో దీనిపై ఈరోజు మాట్లాడదాం. ఇవాల్టి డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. చిన్నపరెడ్డి గారు నమస్కారం. నరసింహప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నరసింహప్రసాద్ గారు నమస్కారం. అదేవిధంగా పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ నుండి. బాలకోటయ్య గారు నమస్కారం. మరికొద్దిసేపట్లో శివపార్వతి గారు జాయిన్ అవుతారు, వారు జనసేన నాయకురాలు. బాలకోటయ్య గారు, ముందుగా మీరు గడిచిన 5 సంవత్సరాల్లో ఏపీ నాశనం అవడానికి కారణం ఐఏఎస్లు ఐపీఎస్లు అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు, సిట్ విచారణ కొనసాగుతోంది. వాళ్ళు A13గా అలా ఉన్నారు. ఏ సమయంలో ఏ క్షణంలో అయినా అరెస్ట్ జరగచ్చు అనేది వార్తలు కూడా వస్తున్నాయి. దానిపై మీరేం మాట్లాడతారు? చందు గారు నమస్తే. నమస్కారం. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. చందు గారు, ఇప్పుడే మీ డిబేట్కి ముందు మీ ప్రైమ్ న్యూస్ నుంచి నాకు 2 మాటలు పంపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేసిన జగన్ చెప్పినట్లు తలలోపిన ఐఏఎస్ ఐపీఎస్, చట్టాన్ని పక్కన పెట్టి మరి జగన్కు ఊడిగం చేసిన అధికారులు. ఇది ఈ రోజు అంటుల్లా, 16వ తారీఖున అంటున్న మాట కాదు. గత 5 ఏళ్లుగా మాలాంటి వాళ్ళు మాట్లాడారు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడి చాలామంది మాట్లాడారు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు ఎంతో కొంత విశ్వసించారు. కాబట్టి గత ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషను, ఇండియన్ పోలీస్ సర్వీసు జైళ్ళ పాలవటం అనేది నిజంగా మరి ఆ శాఖలకే చాలా ఇబ్బందికరమో సిగ్గుచేటైన విషయం. అంటే రాజ్యాంగబద్ధంగా ఎంతో ఉన్నత చదువులు చదివి జీవితాన్ని లక్ష్యంగా పెట్టుకొని, ఇప్పుడు ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే ఒక లక్ష్యం, జీవితంలో ఓ ఉత్తమోత్తమ లక్ష్యం, ఆ లక్ష్యాలను పెట్టుకున్న అధికారులు కూడా ఇలాంటి అవినీతి ఆరోపణలో ఇరుక్కుపోవటము, లేదంటే దర్యాప్తుకి వెళ్ళటం అనేది మరి చాలా బాధాకరమైన విషయమే. ఇంకో మాట కూడా చెప్తున్నాను, మీరు రేపో ఎల్లుండో అని చెప్పేసి అంటున్నారు. ధనుంజయ రెడ్డి గారు కానీ ఏ క్షణంలో ఇవాళ రాత్రి కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి, ఈ రాత్రికే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అవుతున్నారు. దాదాపుగా నాకున్న సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం మన డిబేట్ పూర్తయిన మరుక్షణమే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే అవకాశమే ఉంది. రేపు ఉదయం కోర్టులో పెట్టే అవకాశం కూడా ఉంది. అంటే ఒక మాట ఏంటంటేనంటే, మద్యంలో లెక్కర్ స్కామ్లో మీరున్న చందు గారు, ఇప్పుడు ఈ కసిరెడ్డి రాజిరెడ్డి పేరు కానీ, గోవిందప్ప బాలాజీ పేరు కానీ గత 5 ఏళ్ళు మనం ఎప్పుడు వినలేదు. అసలు వీళ్ళు ఎవరో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు. వీళ్ళు ఎంపీలు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ప్రజాప్రతినిధులు కాదు. మరి వీళ్ళు ఈ పాత్రలోకి ఎందుకు వచ్చారో కూడా మనకు తెలియదు. కాబట్టి ఒక మాట ఏంటంటేనండి,
మద్యంలో అవినీతి జరిగిందా లేదనేది తేల్చి చెప్పాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే. ఇప్పుడు